లభించింది. వెల్కమ్ టు కోవా టీవీ. బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు నైరాశ్యంలో ఉన్నారని జీవన్ రెడ్డి అన్నారు. నా శేష జీవితం కేసీఆర్ నాయకత్వంలోనే గడుస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి అధిష్టానం అంటే కాంగ్రెస్ కాదని మోదీ అని అన్నారు. కేసీఆర్ హయాంలోనే రీజనల్ రింగ్ రోడ్ మంజూరైందని తెలిపారు. మెట్రో విస్తరణపై రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదని, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పనిచేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డతోనే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ రిపేర్ చేయాల్సిందే అని అభిప్రాయపడ్డారు. రిపోర్టు వచ్చి ఏడాదైనా పట్టించుకోకుండా గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారా అని మండిపడ్డారు. ఇప్పుడు మేడిగడ్డ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారని నిలదీశారు. పంట నాట్లు వేసే సమయంలో పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట కోతకు వచ్చే సమయానికి కూడా రైతు భరోసా డబ్బులు వేయడం లేదని మండిపడ్డారు. పంట బీమా పథకం ఏమైందని ప్రశ్నించారు. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, హైడ్రాని తీసేయనన్నా? పక్క మాటనా? సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు తనపై చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటున్నారని, నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావా, ఏమనుకుంటున్నావో అని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో చేశామని తెలిపారు. చెరువులను బందోబస్తు చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని మిషన్ కాకతీయ చేపట్టామని పేర్కొన్నారు. రైతులు కూడా ఒక ఉద్యమంలా ఇందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే 10 ఏళ్లలో ఎన్నో చేశామని తెలిపారు. వట్టి మాటలు గప్పాలు కొట్టుడు కాకుండా ఎన్నో చేశామని తెలిపారు. ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో నిలబడడం, ఓట్లు అడగమని శాసనసభలో నిలబడి చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నారా అని అడిగారు. నేను చెప్పి 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి మారుమూల పల్లెలకు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పారు. 5 ఏళ్లు మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా వచ్చాయని తెలిపారు. మరి ఇప్పుడు ఏం రోగం పుట్టిందని ప్రశ్నించారు. నీళ్లు రావాలంటే లాగులు పగిలేదాకా సంపాలని సూచించారు. మంచి మాటకు కాకపోతే అంతే చేయాలన్నారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ సావాలని అంటాడని తెలిపారు. నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావా, నా కొడుక ఏమనుకుంటున్నావో అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఒక కథ చెప్పారు. ఇళ్లలో ఉట్టి మీద ఎండిపోయిన చేపలు, రొయ్యలు దాచిపెడతారు. ఆ ఉట్టి పిల్లికి అందదు, అందుకే పిల్లి శాపం పెడుతుంది. తాడు తెగాలి, ఉట్టి పడాలి అని శాపం పెడుతుంది. పిల్లి శాపానికి ఉట్టి పడుతుందా? ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉండగా ఈ ఎదవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చేస్తాడా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనకు 75 ఏళ్లు వచ్చాయని తెలిపారని కేసీఆర్ అన్నారు. తనకు కూడా 72 ఏళ్లు వచ్చాయని తెలిపారు. ఇక్కడ దరిద్రం పోయేదాకా టాప్ టు బాటం అన్ని వర్గాల వారు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, మేము సంతోషంగా బతుకుతామని అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని చెప్పేదాకా మనం సేవ చేయాల్సిందేనని అన్నారు. చివరి శ్వాస దాకా తెలంగాణకు సేవ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 75 ఏళ్లు వచ్చాయంటే నడవదని జీవన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. మీకు ఇప్పుడు 50 ఏళ్లే, ఇప్పుడు మీ వయసు 25 ఏళ్లు తగ్గిపోయిందని అన్నారు. యువకునిలా అంతటి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోదామని సూచించారు. పొద్దున్నలేస్తే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టిరు, మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అబ్బాయి ఉంటే నీ వరుగులు ఉంటే దాంట్లో పెడుతురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది. తెగాలే పడాలి, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవాళ్ళు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన, మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏళ్ళు వచ్చినాయి జీవన, నేను చెప్తున్నా నాకు కూడా 72 వచ్చినాయి.
నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇక మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ అని. అవన్నీ కాదు, ఇక్కడ దరిద్రం పోయేదాకా ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే, తప్పదు. జైత్యాల సభ నుంచి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పార్టీలో చేరగానే జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ లో కీలక పదవి కట్టబెట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర వేదికపై నుంచి మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పిన కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఈ క్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ప్రజా ఆశీర్వాద యాత్ర సభ వేదికగా భారీగా తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అనుభవాన్ని, ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జీవన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కేసీఆర్ కొనియాడారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని తీసుకున్న నిర్ణయం గుండె ధైర్యంతో కూడిన నిర్ణయమని కేసీఆర్ పేర్కొన్నారు. తన సొంత లాభం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. తాను జీవన్ రెడ్డి గత 45 ఏళ్లుగా స్నేహితులమని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ తమ మధ్య స్నేహం మాత్రం చెడిపోలేదని వెల్లడించారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ తాము కలిసే ఉన్నామని కేసీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను కలిసి జీవన్ రెడ్డి ఒక బ్రిడ్జ్ మంజూరు చేయాలని అడిగితే వెంటనే నిధులు మంజూరు చేసినట్లు కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జీవన్ రెడ్డి ఒక నికార్సైన నేత అని, ఆయనకు పదవులు కొత్త కాదని పేర్కొన్నారు. ఇక నుంచి అన్నదమ్ములా కలిసి పనిచేద్దామంటూ జీవన్ రెడ్డితో చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో జీవన్ రెడ్డికి బ్రహ్మాండమైన పదవి వస్తుందని తేల్చి చెప్పారు. జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త ఉత్సాహం వచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. కేవలం జగిత్యాల్లోనే కాకుండా మొత్తం తెలంగాణ రాజకీయాలపై అవగాహన పట్టు ఉన్నాయని కేసీఆర్ ప్రశంసలు గుప్పించారు. మరోవైపు చాలా రోజుల తర్వాత సభ నిర్వహించిన కేసీఆర్ ను చూసి గులాబీ శ్రేణులు అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది. ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో, పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు,
రాజకీయం ఏదైనా అభివృద్ధి విషయంలో రాజీ పడకూడదని తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి అమోఘమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా మార్చి పాలనను ప్రజల చెంతకు తెచ్చిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ దేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసే ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని తెలియగానే అప్పటి వరకు ఏమీ పట్టనట్లు ఉండి ఇప్పుడు అప్పుడే నిద్ర లేచినట్టు రేవంత్ రెడ్డి నటిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాకతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధికి రాజకీయ రంగు పులమకూడదని, ప్రజలకు మేలు చేసే నాయకత్వాన్ని తాను ఎంచుకున్నానని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినే, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నాను. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్తున్నా. శవాలు వెలికి చేయలేకపోయింది చెప్పంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు. ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సింధు ఇంకో 100 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం. మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతో ఎల్లినో ప్రభావం నిజంగానే కరువు వచ్చినట్టయితే మన భవిష్యత్తు ఏం కావాలి? కరువు వస్తే మన భవిష్యత్తు ఏం కావాలని చెప్పంటున్నా. అదే పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల పడ్డానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. తుమ్మడి వేరే అటే పోయిందా? నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతావు కదా? ఎందుకు చేయలేకపోయినా చెప్పంటూ నేను వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిండే. అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండగా ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పంటూ నేను. ఇలా మన భవిష్యత్తు రైతాంగమే కానీ, ఇలా త్రాగునీటి సదుపాయమే కానీ, పారిశ్రామిక అవసరాలే కానీ, హైదరాబాద్ త్రాగుంటే అవసరాలే కానీ అన్నింటికి ఏదైతుందో అదే మేడిగడ్డ మనకు జీవనాధారం కాబోతుందని చెప్పి అంటున్నాయి. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్. 2వ విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడింది. ఎటకెలకు ప్రభుత్వం 2వ విడత రైతు భరోసా నిధులను రిలీజ్ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారు. దీంతో రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. తొలి విడత నిధులను గత నెలలో రేవంత్ విడుదల చేయగా 2వ విడత సొమ్మును కూడా ఆయనే స్వయంగా రిలీజ్ చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2వ విడతలో 45,11,947 మంది రైతులకు 5,563 కోట్లు జమ కానున్నాయి. తొలి విడత నగదును గత నెల 23వ తేదీన ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేశారు. ఇక 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. మేకల్లా లబ్ధిదారులందరికీ ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా రైతు ఉత్సవాల పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో భాగంగా రైతు భరోసా సొమ్మును రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, దేశమంతా రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ రెడ్డి తెలిపారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించామని, 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద 22,000 కోట్లు వేసినట్లు రేవంత్ తెలిపారు. గత విడతలో రైతు భరోసా కింద 9 రోజుల్లోనే 9,000 కోట్లు జమ చేశామన్నారు. ఇవాళ 2వ విడతగా 5,700 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిగతా 3,300 కోట్లు వచ్చే నెలలో జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కాగితాల్లో కాదు జీవితాల్లో మార్పు, ఇది ఆకర్షణ నినాదం కాదు, మన ఆనరబుల్ సీఎం గారి ఆచరణ విధానం. ఈ పండుగలో రైతుల గుండెల నిండా భరోసా నింపే సందర్భం రైతు భరోసా నిధుల విడుదల. అసంఖ్యాకంగా విచ్చేసిన రైతులు, రైతు కుటుంబాల సభ్యులు, తల్లులు, చెల్లెలు అందరూ ఈ ఆనంద సందర్భాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. కృతజ్ఞతలు చేస్తాం. కాగితాల్లో కాదు జీవితాల్లో మార్పు,
ఇది ఆకర్షణీయ నినాదం కాదు, మన ఆనరబుల్ సీఎం గారి ఆచరణ విధానం. ఈ పండుగలో రైతుల గుండెల నిండా భరోసా నింపే సందర్భం. రైతు భరోసా నిధుల విడుదల. అసంఖ్యాకంగా విచ్చేసిన రైతులు, రైతు కుటుంబాల సభ్యులు, తల్లులు, చెల్లెలు అందరూ ఈ ఆనంద సందర్భాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు నైరాశ్యంలో ఉన్నారని జీవన్ రెడ్డి అన్నారు. నా శేష జీవితం కేసీఆర్ నాయకత్వంలోనే గడుస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి అధిష్టానం అంటే కాంగ్రెస్ కాదని మోదీ అని అన్నారు. కేసీఆర్ హయాంలోనే రీజనల్ రింగ్ రోడ్ మంజూరైందని తెలిపారు. మెట్రో విస్తరణపై రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదని, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పనిచేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డతోనే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ రిపేర్ చేయాల్సిందే అని అభిప్రాయపడ్డారు. రిపోర్టు వచ్చి ఏడాదైనా పట్టించుకోకుండా గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారా అని మండిపడ్డారు. ఇప్పుడు మేడిగడ్డ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారని నిలదీశారు. పంట నాట్లు వేసే సమయంలో పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట కోతకు వచ్చే సమయానికి కూడా రైతు భరోసా డబ్బులు వేయడం లేదని మండిపడ్డారు. పంట బీమా పథకం ఏమైందని ప్రశ్నించారు. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటీ అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటీని తీసేయనన్నా? పక్క మాటనా? సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు తనపై చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటున్నారని, నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావా, ఏమనుకుంటున్నావో అని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో చేశామని తెలిపారు. చెరువులను బందోబస్తు చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని మిషన్ కాకతీయ చేపట్టామని పేర్కొన్నారు. రైతులు కూడా ఒక ఉద్యమంలా ఇందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే 10 ఏళ్లలో ఎన్నో చేశామని తెలిపారు. వట్టి మాటలు గప్పాలు కొట్టుడు కాకుండా ఎన్నో చేశామని తెలిపారు. ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో నిలబడడం, ఓట్లు అడగమని శాసనసభలో నిలబడి చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నారా అని అడిగారు. నేను చెప్పి 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి మారుమూల పల్లెలకు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పారు. 5 ఏళ్లు మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా వచ్చాయని తెలిపారు. మరి ఇప్పుడు ఏం రోగం పుట్టిందని ప్రశ్నించారు. నీళ్లు రావాలంటే లాగులు పగిలేదాకా సంపాలని సూచించారు. మంచు మాటకు కాకపోతే అంతే చేయాలన్నారు. పొద్దున్నేస్తే కేసీఆర్ సావాలని అంటాడని తెలిపారు. నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావా, నా కొడుక ఏమనుకుంటున్నావో అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఒక కథ చెప్పారు. ఇళ్లలో ఉట్టి మీద ఎండిపోయిన చేపలు, రొయ్యలు దాచిపెడతారు. ఆ ఉట్టి పిల్లికి అందదు, అందుకే పిల్లి శాపం పెడుతుంది. తాడు తెగాలి, ఉట్టి పడాలి అని శాపం పెడుతుంది. పిల్లి శాపానికి ఉట్టి పడుతుందా? ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వాదం ఉండగా ఈ ఎదవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చేస్తాడా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనకు 75 ఏళ్లు వచ్చాయని తెలిపారని కేసీఆర్ అన్నారు. తనకు కూడా 72 ఏళ్లు వచ్చాయని తెలిపారు. ఇక్కడ దరిద్రం పోయేదాకా టాప్ టు బాటం అన్ని వర్గాల వారు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, మేము సంతోషంగా బతుకుతామని అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని చెప్పేదాకా మనం సేవ చేయాల్సిందేనని అన్నారు. చివరి శ్వాస దాకా తెలంగాణకు సేవ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 75 ఏళ్లు వచ్చాయంటే నడవదని జీవన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. మీకు ఇప్పుడు 50 ఏళ్లే, ఇప్పుడు మీ వయసు 25 ఏళ్లు తగ్గిపోయిందని అన్నారు. యువకునిలా అంతటి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోదామని సూచించారు. పొద్దున్నలేస్తే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది, మన ఇళ్ళలో దాతారు కదా, ఏ ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ
ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే, ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటే నీ వరుగులు ఉంటే దానిలో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవలు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏంటి వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇక మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ. అవన్నీ కాదు, ఇక్కడ దరిద్రం పోయేదాకా ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే, తప్పనే తప్పదు. జగిత్యాల సభ నుంచి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పార్టీలో చేరగానే జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ లో కీలక పదవి కట్టబెట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర వేదికపై నుంచి మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పిన కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఈ క్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ప్రజా ఆశీర్వాద యాత్ర సభ వేదికగా భారీగా తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అనుభవాన్ని, ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జీవన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కేసీఆర్ కొనియాడారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని తీసుకున్న నిర్ణయం గుండె ధైర్యంతో కూడిన నిర్ణయమని కేసీఆర్ పేర్కొన్నారు. తన సొంత లాభం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. తాను జీవన్ రెడ్డి గత 45 ఏళ్లుగా స్నేహితులమని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ తమ మధ్య స్నేహం మాత్రం చెడిపోలేదని వెల్లడించారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ తాము కలిసే ఉన్నామని కేసీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను కలిసి జీవన్ రెడ్డి ఒక బ్రిడ్జ్ మంజూరు చేయాలని అడిగితే వెంటనే నిధులు మంజూరు చేసినట్లు కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జీవన్ రెడ్డి ఒక నికార్సైన నేత అని, ఆయనకు పదవులు కొత్త కాదని పేర్కొన్నారు. ఇక నుంచి అన్నదమ్ములా కలిసి పనిచేద్దామంటూ జీవన్ రెడ్డితో చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో జీవన్ రెడ్డికి బ్రహ్మాండమైన పదవి వస్తుందని తేల్చి చెప్పారు. జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త ఉత్సాహం వచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. కేవలం జగిత్యాల్లోనే కాకుండా మొత్తం తెలంగాణ రాజకీయాలపై అవగాహన పట్టు ఉన్నాయని కేసీఆర్ ప్రశంసలు గుప్పించారు. మరోవైపు చాలా రోజుల తర్వాత సభ నిర్వహించిన కేసీఆర్ ను చూసి గులాబీ శ్రేణులు అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది. ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో రెండింతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా
మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, రాజకీయం ఏదైనా అభివృద్ధి విషయంలో రాజీ పడకూడదని తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి అమోఘమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా మార్చి పాలనను ప్రజల చెంతకు తెచ్చిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ దేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసే ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని తెలియగానే అప్పటి వరకు ఏమీ పట్టనట్లు ఉండి ఇప్పుడు అప్పుడే నిద్ర లేచినట్టు రేవంత్ రెడ్డి నటిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాకతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధికి రాజకీయ రంగు పులమకూడదని, ప్రజలకు మేలు చేసే నాయకత్వాన్ని తాను ఎంచుకున్నానని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పి అంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినే, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పి అంటున్నారు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్తున్నా. శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పి అంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు. ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సుందర ఇంకో 100 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం. మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతో ఎల్లినో ప్రభావం నిజంగానే కరువు వచ్చినట్టయితే మన భవిష్యత్తు ఏం కావాలి? కరువు వస్తే మన భవిష్యత్తు ఏం కావాలని చెప్పి అంటున్నా. అదే పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల పడ్డానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. ఇక తుమ్మడి వేరే అటే పోయిందా? నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతూ కదా? ఎందుకు చేయలేకపోయినా చెప్పి అంటున్నాను. వీళ్ళ నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం మాట్లాడిండే, అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండగా ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పి అంటున్నాను. ఇలా మన భవిష్యత్తు రైతాంగమే కానీ, ఇలా త్రాగునీటి సదుపాయమే కానీ, పారిశ్రామిక అవసరాలే కానీ, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలే కానీ అన్నింటికి ఏదైతుందో అదే మేడిగడ్డ మనకు జీవనాధారం కాబోతుందని చెప్పి అంటున్నాను. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్. 2వ విడత రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడింది. ఎటకెలకు ప్రభుత్వం 2వ విడత రైతు భరోసా నిధులను రిలీజ్ చేస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారు. దీంతో రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. తొలి విడత నిధులను గత నెలలో రేవంత్ విడుదల చేయగా 2వ విడత సొమ్మును కూడా ఆయన స్వయంగా రిలీజ్ చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2వ విడతలో 45,11,947 మంది రైతులకు 5,563 కోట్లు జమ కానున్నాయి. తొలి విడత నగదును గత నెల 23వ తేదీన ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో 3,590 కోట్లను రైతులకు బదిలీ చేశారు. ఇక 3వ విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. మేకల్లా లబ్ధిదారులందరికీ ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నాయి. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా రైతు ఉత్సవాల పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో భాగంగా రైతు భరోసా సొమ్మును రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, దేశమంతా రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్ రెడ్డి తెలిపారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించామని, 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద 22,000 కోట్లు వేసినట్లు రేవంత్ తెలిపారు. గత విడతలో రైతు భరోసా కింద 9 రోజుల్లోనే 9,000 కోట్లు జమ చేశామన్నారు. ఇవాళ 2వ విడతగా 5,700 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిగతా 3,300 కోట్లు వచ్చే నెలలో జమ చేస్తామన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కాగితాల్లో కాదు జీవితాల్లో మార్పు, ఇది ఆకర్షణీయ నినాదం కాదు, మన ఆనరబుల్ సీఎం గారి ఆచరణ విధానం. ఈ పండుగలో రైతుల గుండెల నిండా భరోసా నింపే సందర్భం రైతు భరోసా నిధుల విడుదల. అసంఖ్యాకంగా విచ్చేసిన రైతులు, రైతు కుటుంబాల సభ్యులు, తల్లులు, చెల్లెలు అందరూ ఈ ఆనంద సందర్భాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి కృతజ్ఞతలు చేస్తాం.
కాగితాల్లో కాదు జీవితాల్లో మార్పు, ఇది ఆకర్షణీయ నినాదం కాదు, మన ఆనరబుల్ సీఎం గారి ఆచరణ విధానం. ఈ పండుగలో రైతుల గుండెల నిండా భరోసా నింపే సందర్భం. రైతు భరోసా నిధుల విడుదల. అసంఖ్యాకంగా విచ్చేసిన రైతులు, రైతు కుటుంబాల సభ్యులు, తల్లులు, చెల్లెలు అందరూ ఈ ఆనంద సందర్భాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ కోవా టీవీ.